గీతాంజలి ఆత్మహత్య సంచలన విషయాలు వెల్లడించిన గుంటూరు ఎస్పీ. ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలోని షరాబ్ బజార్లో నివాసముంటున్న 32 గీతాంజలి మార్చి 11న ఆత్మహత్యకు పాల్పడిన ఒకరోజు తర్వాత ఆమె ఆన్లైన్లో ట్రోల్స్ చేయబడడంతో బలవంతంగా జీవితాన్ని ముగించాల్సి వచ్చిందని గుంటూరు ఎస్పీ తుషార్ దూది తెలిపారు. ఆమె వైరల్ ఫేమ్ను అనుసరించి ట్రోల్స్ జరిగాయని తెలిపారు. గీతాంజలి ఎలా వైరల్ అయింది? ఇద్దరు పిల్లల తల్లైన గీతాంజలి జగనన్న గృహ నిర్మాణ పథకం లబ్ధిదారురాలిగా గుర్తింపు పొందడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక ప్రజా కార్యక్రమంలో ఆమెకు ఈ పథకం కింద ఉచితంగా ఫ్లాట్లు ఇవ్వబడ్డాయి. దీనిపై హర్షం వ్యక్తం చేసిన గీతాంజలి తన కలను సాకారం చేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కెమెరాలో కొనియాడారు. నేను ప్లాట్ కోసం డబ్బు చెల్లించలేదు, బదులుగా అమ్మ ఒడి, మామగారికి పింఛన్, మా అత్తగారికి వైఎస్ఆర్ చేయూత ద్వారా ఆర్థిక సహాయం, ఇప్పుడు నా కలల ఇల్లు వంటి ప్రయోజనాలు పొందాను అని గీతాంజలి వీడియోలో మీడియా అవుట్లెట్లతో మాట్లాడుతూ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అధికార వైసీపీ యొక్క ఎక్స్ హ్యాండిల్ ఆమెకు స్టార్ క్యాంపెయినర్ అని పేరు పెట్టింది. రాజకీయ ట్రోలింగ్. దీని తర్వాత ఆమె చాలా రోజుల నుండి సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ వ్యాఖ్యలకు గురైంది. మార్చి 7న ఉదయం 11 గంటల సమయంలో గీతాంజలి ఎదురుగా వస్తున్న రైలు ముందు నిలబడి ఆత్మహత్య యత్నం చేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె మార్చి 11న ఆసుపత్రిలో మరణించింది. ఆమె వీడియోపై నిరంతర ఆన్లైన్ ట్రోలింగ్ ఆమెను కలవరపెట్టిందని దర్యాప్తులో తేలింది. ఆమె ఆ వ్యాఖ్యలను భరించలేక తీవ్ర చర్య తీసుకుందని ఎస్పీ మీడియాకు తెలిపారు. విచారణ తర్వాత గీతాంజలి కొన్ని మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలిచ్చిందని, అది సోషల్ మీడియాలో వైరల్ అయి ట్రోళ్లను ఆకర్షించిందని వెలుగులోకి వచ్చింది. ట్రోలర్లు వాడే భాషకు నాగరిక ప్రపంచంలో స్థానం లేదు. గీతాంజలి మాత్రమే కాదు, ఆమె కుటుంబ సభ్యులను కూడా ట్రోల్ చేయడం వల్ల ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్పీ తెలిపారు. గీతాంజలి అనుభవించినది ఆమె కలవరపెట్టింది. తన జీవితంలో జరిగిన పరిణామాల గురించి ఆమె ఉద్వేగానికి లోనైన వీడియో ఆమె మరణానికి దారితీసింది. మేము కొన్ని డిజిటల్ ఫుట్ ప్రింట్స్ని పొందాము, కొన్ని సోషల్ మీడియా హ్యాండిళ్లను గుర్తించాము. కొన్ని హ్యాండిల్స్ను అసలు యజమానులు నిర్వహిస్తుండగా మరికొన్ని నకిలీవని ఎస్పీ తెలిపారు. సైబర్ బెదిరింపులు ఎదురైనప్పుడల్లా మహిళలందరూ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయాలని ఎస్పీ అభ్యర్థించారు. 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా పరిహారం అందించాలని, గీతాంజలి కుటుంబానికి సమగ్ర సహాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారులను ఆదేశించారు.